ఈరోజు ఎంత ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ అందరూ ఒకళ్ళకొకళ్ళు హ్యాపీ బర్త్డే చెప్పుకోండి. సీరియస్గా హ్యాపీ బర్త్డే చెప్పుకోండి. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే చిట్టు. ఎందుకు ఎందుకు పుట్టినరోజు శుభాకాంక్షలు అందరికీ. ఎందుకంటే ఈరోజు చర్చ్ బర్త్డే, సంఘము యొక్క పుట్టినరోజు. సంఘము పుట్టింది ఈరోజే, సంఘము వచ్చింది ఈరోజే. పెంటెకోస్ట్ డే ఈరోజు. హల్లెలూయా. ఈరోజు ఏంటంట? పెంటెకోస్ట్ దినం ఈరోజు. హల్లెలూయా. అంటే యేసయ్య పునరుద్ధాన దినము తర్వాత 50వ రోజు పెంటెకోస్ట్. అంటే పెంటెకోస్ట్ 50వ రోజు. అయితే క్రిస్మస్ అంటే ఎగ్జాక్ట్లీ బర్త్డే లేదు, డిసెంబర్ 25కి ఎందుకు చేస్తారని చాలా కాంట్రవర్సీలు జరుగుతాయి. కానీ చర్చ్ బర్త్డేనే అసలు ఈ రోజు ప్రపంచం ఉన్న సంఘాలన్నీ సెలబ్రేట్ చేసుకోవాలి. పోయిన సంవత్సరం దేవుడు నాకు వర్తమానం ఇచ్చినప్పుడు నేను అనుకున్నా, మరి ఈ రోజు నేను చెప్తే చాలా విడ్డూరంగా ఉంటుందేమో, ఏమనుకుంటారో అని అనుకున్నా. పోయినసారి నేను చెప్పిన, నాకు దేవుడి వర్తమానం ఇచ్చిన 2-3 వీక్స్కే, 2-3 వారాలకే ఒక పెద్ద దైవజనుడు ఆయన వారి సంఘంలో మాట్లాడుతున్నాడు మాట ఏంటంటే, అసలు చర్చ్ బర్త్డేని మనం చేసుకోలేకపోతున్నాము. పెంటెకోస్ట్ డే అంటే పరిశుద్ధాత్ముడు, పరిశుద్ధాత్మనే తండ్రి అయిన దేవుడు మనకి ఏంటది ఉచితంగా ఇచ్చినంత. హల్లెలూయా. పరిశుద్ధాత్మని మనకి వరముగా ఇచ్చినంత. హల్లెలూయా. అది చాలా ఇంపార్టెంట్ డే. అది మనం సెలబ్రేట్ చేసుకోవాలా. సంఘానికి ఈ రోజు యొక్క విలువ తెలియదు కాబట్టి లోకంలో హాలోవిన్స్ డే అని ఒకటి ఉంటుంది. హాలోవిన్స్ డే తెలుసు ఎవరికైనా? హాలోవిన్స్ డే డిసెంబర్లో ఏం చేస్తారంటే అందరూ దయ్యాల బట్టలు వేసేసుకొని, పెద్ద పెద్ద కంపెనీలు కూడా చేస్తాయి హాలోవిన్స్ డే అంటారు. దయ్యాల గెటప్ వేసుకొని సెలబ్రేట్ చేస్తారు. అంటే వాళ్ళు నమ్మేది ఏంటంటే వాళ్ళ పితరులంతా చనిపోయే ఒక రోజు తిరిగి లేస్తారంట. ఆ వేషాలు వేసుకొని వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారంట. అయితే ఆ సేవకుడు ఏమన్నాడంటే, మన సంఘము యొక్క బలము లోకము రుచి చూడకపోతే ఇలాంటివే జరుగుతాయి. అందుకే సంఘము లోకానికంటే ఎంతో హెచ్చైన స్థానంలో ఉండాలి అని అన్నాడు అన్నమాట. కాబట్టి నెక్స్ట్ ఇయర్ నుంచి మనం గట్టిగా సెలబ్రేట్ చేసుకోవాలి అన్నాడు ఆయన. పోయినసారి మాట ఈరోజు వచ్చింది. అంటే నేను ఎందుకు ఈ మాట మీతో మాట్లాడుతున్నానంటే, ఈ రోజు నుంచి అంటే ఈ పెంటెకోస్ట్ డే అనేది ఫ్యూచర్లో, భవిష్యత్తులో చాలా గొప్ప సెలబ్రేషన్గా మారబోతుంది. హల్లెలూయా. చరిత్రలో మిగిలిపోయే డే ఇది. హల్లెలూయా. అయితే దేవుడు ఆయన కృపను బట్టి మనకి అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ఆయన మహిమ కలుగును గాక. అసలు చూద్దాం, అసలు సంఘం యొక్క శక్తి అంటే ఏంది, సంఘానికి దేవుడిచ్చిన వరం అంటే ఏంది. హల్లెలూయా. మరి పరిశుద్ధాత్ముడు మన సంఘం ద్వారా ఏం చేయగలుగుతాడు అనేది ఈరోజు చూద్దాం. అపోస్తల కార్యము 2వ అధ్యాయం 1వ వచనం చూస్తున్నాం. అసలు పెంటెకోస్ట్ డే అంటే ఏంది, పరిశుద్ధాత్ముడు మనలో వచ్చిన తర్వాత, అంటే అసలు సంఘం అనేది ఏర్పడిన రోజు అన్నమాట ఈరోజు. హల్లెలూయా. మరి దేవుడు ఎటువంటి కార్యాలు సంఘం ద్వారా చేసిందో చూద్దాం. పెంటెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి, వారిలో ఒక్కొక్కరి మీద వాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై, ఆ ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగింది. హల్లెలూయా. అయితే ఇక్కడ మొదటి వచనం ఇంగ్లీష్లో ఏముంటుందంటే, when the day of Pentecost was fully come అన్నమాట. అంటే సంపూర్ణంగా వచ్చిందంట పెంటెకోస్ట్ అని. అంటే అంతకుముందు ఏదైతే మరి పాత నిబంధన ఆచరించేదో అది కంప్లీట్ కాదు.
ఎందుకు ఇప్పుడు కంప్లీట్ సంపూర్ణంగా అంటే ఇది యేసయ్య పునరుద్ధానం తర్వాత, యేసయ్య వచ్చిన తర్వాత అది సంపూర్ణంగా అయిందంట. ఎందుకంటే ధర్మశాస్త్రం అంటే అదే రాబో వాటి ఛాయ, కానీ క్రీస్తే వాటికి నిజమంట. హల్లెలూయా. అంటే యేసయ్య అనేది నిజము, ధర్మశాస్త్రం అనేది ఛాయ, పాత నిబంధన. అయితే ఈరోజు పరిశుద్ధాత్ముడు ఎట్లా వచ్చిందంటే చూడండి, అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండను. అంటే ఏంటంటే ఇట్లా ఫోర్స్ గా ఒక బలముతో వచ్చినట్ట, చాలా ఫాస్ట్ గా వచ్చినట్ట. అయితే ఈ పరిశుద్ధాత్ముడు అంటే ఏ ఆత్మనైతే వీళ్ళ పైనకి వచ్చిందో, వీళ్ళ లోనికి వచ్చిందో, పాత నిబంధనలో చాలా కొద్ది మందికి మాత్రమే ఆ కృప కలిగింది. అంటే కొద్ది మంది పైననే ఒక పని కోసం వచ్చేదంట, ఆ పని నెరవేరిన తర్వాత మళ్ళీ తిరిగి వెళ్ళిపోయేది. కానీ అందరికీ అవకాశం రాలేదు. ఎందుకనంటే పాత నిబంధనలో నీతిమంతులు ఎవరు లేరు. నిజానికి ఎవరు నీతిమంతులు లేరు. నీతిమంతులు ఎప్పుడైనారంట? కేవలము యేసయ్య రక్తం ద్వారా. అందుకే యేసయ్య చనిపోయిన తర్వాత, యేసయ్య చనిపోయి 3వ రోజు తిరిగి లేచిన తర్వాత ఆయన రక్తము ద్వారా మనం నీతిమంతులుగా మార్చింది కాబట్టి, నీతిమంతులుగా తీర్పు తీర్చిండు కాబట్టి పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చిందంట. హల్లెలూయా. అప్పుడు పేతురు మాట్లాడినప్పుడు చూడండి, 3వ వచనం చదవండి. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన. చూడండి, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడారు. హల్లెలూయా. మరి ఈరోజు సంఘాలలో భాషలు అనేటివి లేవు. చాలా మంది ప్రార్థిస్తారు. పరిశుద్ధాత్ముడు మన లోపలికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఆయన ఎప్పుడైతే మన లోపలికి వచ్చిందో అప్పుడు మొట్టమొదటిగా ఒక గిఫ్ట్, ఒక వరం బయటకు వచ్చిందంటే ఏంటంటే భాషల వరం. ఎందుకంటే ఎప్పుడైతే భాషలు మాట్లాడతారో వాళ్ళు ఏంటంట? దేవునితో మాట్లాడతారంట. హల్లెలూయా. అందుకనే సంఘములో దేవుని పరిశుద్ధాత్మ అంటే బయట వాళ్ళకు వాల్యూ తెలియదు. పరిశుద్ధాత్ముడు ఎవరంటే యేసయ్యని నడిపించిన ఆయన. హల్లెలూయా. పరిశుద్ధాత్మ శక్తి ద్వారానే యేసయ్య ఆయన పిలుపు ఫుల్ఫిల్ చేసుకుంటున్నారు. అంటే పరిశుద్ధాత్ముడు వచ్చిందని యేసయ్యని మహిమపరచడానికి, కానీ ఆయన పరిశుద్ధాత్మ శక్తి లేనిది ఆ కార్యాలు చేయలేదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ అంటే తండ్రి యొక్క ఆత్మ అంట. హల్లెలూయా. ఈ రోజు అది ఎవరిలో ఉందంట? మనలో. ఎంతమందికి అర్థమవుతుంది? అంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే, బ్రదర్ నేను మరి అంత నీతిగా ఉంటాం, అంత నేను ప్రార్థించాం, అంత వాక్యం చదవం, మరి నా లోపలికి ఉండడం, అసలు నేను రక్షణ పొందుకున్నాను. చూడండి, ఒకసారి ఎప్పుడైతే యేసయ్యని నమ్ముకుంటారో, యేసయ్య నా దేవుడు అంటారు కదా, యేసయ్యనే నా ప్రభు, యేసయ్యనే నా దైవము అని కేవలము ఆయనని మాత్రమే ప్రభు అనుకున్న వాళ్ళలో పరిశుద్ధాత్ముడు ఉన్నారు. హల్లెలూయా. కేవలం ఆయనను ఒక్కరినే. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? కేవలం యేసయ్యనే నా ప్రభు అని ఎంతమంది అంటున్నారు? హల్లెలూయా. అంటే ఆయన స్థానము వేరే వాళ్ళకి ఇవ్వకుండా కేవలం ఆయననే యేసయ్య నా ప్రభు అంటారు కదా, వాళ్ళలో పరిశుద్ధాత్ముడు ఉన్నారంట. వాళ్ళనే క్రైస్తవులు అంటారు. హల్లెలూయా. అందుకే క్రైస్తత్వం అనేది మతం కాదు. క్రైస్తత్వం అనేది ఏంటంట? పరిశుద్ధాత్మను మనం పొందుకున్నాం కాబట్టి లోకానికి మనము వెలుగు. హల్లెలూయా. అయితే ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే మనము దేవుడు మనకిచ్చే సామర్థ్యం మనం తెలుసుకోకపోతే మనం ముందుకెళ్ళలేం. ఎందుకంటే చాలా మటుకు ఏమైపోయిందంటే మన కష్టాలని, అవునా, మనకు కనిపించేది ఛాలెంజెస్, వీటిలోనే మనం ఉండిపోతున్నాం. కానీ మన ఫ్యూచర్ ఎట్లా అంటే లోకం ఎట్లయితే ఆలోచిస్తుందో మనం కూడా ఆలోచిస్తున్నాం. కానీ అసలు దేవుడు ఈ భూమి పైకి నన్ను ఎందుకు తీసుకొచ్చాడు,
నా దర్శనం ఏంటి, అసలు నేను ఈ భూమి మీదకి రావడానికి ఒక కారణం ఉంది, ఆ కారణం ఏమిటి, ఓకే, ఆ దర్శనాన్ని నెరవేర్చేది ఎవరు, నిజంగా సామర్థ్యం నాకుందా, దేవుడు కదా సామర్థ్యం ఇచ్చేది, మరి ఆ పిలుపులోనికి నేను ఎప్పుడు వెళ్ళాలని ఎంతమంది ఒక్కసారి ఆలోచించండి. అడగాల దేవుడు, దేవా అసలు నా పట్ల నీ చిత్తం ఏమిటి, నా పట్ల నీ దర్శనం ఏమిటి. హల్లెలూయా. ఎందుకంటే ఆయన దర్శనం అంట యేసయ్య అందరికీ ప్రభు అని ప్రతి ఒక్కరు వారి నాలుకలతో ఒప్పుకొని ప్రతి ఒక్కరి మోకాలు ఆయన దగ్గర వంగాలి. హల్లెలూయా. ఇది దేవుని చిత్తం. అంటే ఏంటది కొద్దిగా ఆడ్ కనిపించచ్చు. అంటే మీనింగ్ ఏంటంటే యేసయ్య అంటే అందరినీ కాపాడువాడు, అందరినీ రక్షించువాడు, మన కోసం చనిపోయి తిరిగి లేచిన దైవము. హల్లెలూయా. అయితే రక్షణని ఎవరైనా కోల్పోతారా? ప్రశ్న. దేవుడిచ్చిన రక్షణని ఎవరైనా కోల్పోతారా? చెప్పినా కదా, యేసయ్య ఎవరైతే యేసయ్యనే నా దేవుడు అని అనుకుంటారో వాళ్ళు కోల్పోరు. ఎందుకంటే వాళ్ళు ఎవరైతే నమ్ముతారో వాళ్ళు కోల్పోలేరు. ఎందుకంటే రక్షణ అనేది అదొక వరము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం నుంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. వాగ్దానమైన ఆత్మ చేత ముద్రింపబడితిరి. అంటే ఈరోజు దేవుడు ఏం చేసిందంట, పరిశుద్ధాత్మని మన పైన ముద్రించిందంట. హల్లెలూయా. అంటే ఏంది? స్టాంప్ అంటే ఏంటి? ఇప్పుడు జాబ్లలో అక్కడిక్కడ గవర్నమెంట్ కొన్ని లెటర్ ఇస్తారు. ఆ లెటర్లు ఏం చేస్తారు, వాళ్ళ కంపెనీ యొక్క సీల్ వేస్తారు, స్టాంప్. దాని మీనింగ్ ఏంటి? గవర్నమెంట్ దానికి గ్యారంటీ అనో లేక వాళ్ళే అధికారికంగా ప్రకటించినట్టు. అంటే ఇది నాది, ఇది నేనే ఇస్తున్నా అని గవర్నమెంట్ మనకి చెప్పినట్టు. అట్లనే దేవుడంట పరిశుద్ధాత్మతో మనని ముద్రించినట్టు. హల్లెలూయా. ఆ ముద్ర మనం తీసుకోలేము. ఆమేన్. ఆ ముద్ర మనలో ఉందంట. అంటే ఈరోజు దేవుడు నీలో ఉండడం అనేది నిజము, నీతో మాట్లాడతాడు అనేది నిజము, నిన్ను నడిపిస్తాడు అనేది నిజము. ఎప్పుడైతే ఇందాక ఎవరు కూడా అన్నారు, ఎప్పుడైతే మనం వాక్యం విన్నట్టు కాదు, కానీ ఎప్పుడైతే మనం ఆమెన్ అంటామో, ఎప్పుడైతే వాగ్దానం మనం రిసీవ్ చేసుకుంటామో, పొందుకుంటామో, ధ్యానిస్తామో, ఆ ఆత్మనంట మనని గొప్పగా వాడుతుంటారు. అన్ని విషయాలు ఆయనకు తెలుసు. మనం ఒక పరిస్థితి నుంచి ఎట్లా బయటకు వస్తామో తెలుసు. ఒక సిచ్యువేషన్ నుంచి దేవుడు మనం కాపాడుకోగలుగుతాడు. సమస్యలో చిక్కుకున్నప్పుడే కాదు, ఆ సమస్యలో చిక్కుకోకుండా కూడా దేవుడు మనల్ని కాపాడగల సమర్థుడు. హల్లెలూయా. అందుకనే సమస్యలో వెళ్ళడం కాదు, సమస్యలో పోకుండా కూడా దేవుడు మనల్ని కాపాడతాడు. అందుకే మనకి పరిశుద్ధాత్ముడు కావాలి. అయితే 2 కొరింథీయులకు రాసిన 3వ అధ్యాయము 6వ వచనం. ఆయనే మమ్మను కొత్త నిబంధనకు అనగా 7వ వచనం. మరణకారణముకు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను మహిమతో కూడినదాయను. అందుకే మోషే ముఖము మీద ప్రకాశించుచుండిన ఆ మహిమ తగ్గిపోవునదైనను ఇశ్రాయేలీయులు అతని ముఖము తేరి చూడలేకపోయిరి. ఇది అంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం. అవునా కదా? అవునా కదా? అంటే పాత నిబంధన అంటే ధర్మశాస్త్రం ఏంటంటే కొన్ని మహిమ ఉండేనంట. రాళ్ళ మీద చెక్కిన ధర్మశాస్త్రం కింద మహిమ ఉంటే మరి యేసయ్య కింద మహిమ ఉండాలి. హల్లెలూయా. అంటే కృపా వాక్యం అంటే ఎంత మహిమకరమైనదంటే యేసయ్య మన జీవితంలో పని చేయుట అంటే మన శక్తి కాదు, మన సామర్థ్యం కాదు, కానీ యేసయ్యనే మనని నడిపించడం అంట. అంటే ఆ మహిమ మన మీద ప్రకాశిస్తుందంట.
అని ఇక్కడ చూడండి, అక్షరము చంపివేయన ఒక పదం ఉంటుంది చూడండి. రాళ్ళ మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను మరణకరమైన పరిచర్యలు. 6వ వచనం కరెక్ట్. ఆయనే మమ్మను కొత్త నిబంధనకు ఆ. అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారలమవుటకు మాకు సామర్థ్యం కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపజేయును. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపజేయును. ఇది అందరు గమనించండి. అక్షరం అంటే ఏంటంటే ధర్మశాస్త్రము, ఆత్మ అంటే ఏంటంటే కృప. ఎంతమంది కదా? అక్షరం అంటే ఏంటంట ధర్మశాస్త్రము, ఆత్మ అంటే ఏంటంట కృప అంట. అక్షరము చంపివేస్తుంది, ఆత్మ జీవింపజేస్తుంది. అయితే పెంటెకోస్తు దినం రోజు దేవుడు ఏమిచ్చిండు మనకి? అక్షరం ఇచ్చిండా, ఆత్మ ఇచ్చిండా? రైట్. అయితే ఆత్మ ఇచ్చినప్పుడు అక్కడ ఏం జరుగుతుందో ఒకసారి తిరిగి మళ్ళీ అపోస్తల కార్యం 2వ అధ్యాయానికి వెళ్దాం. అందరు జాగ్రత్తగా వినండి. ఎప్పుడైతే ఈ సత్యం మనం తెలుసుకుంటామో మన జీవితంలో ఒక పెద్ద భాగం పోయినట్టే. చూడండి, అపోస్తల కార్యము 2:14 వచనం. అయితే పేతురు ఆ పదులపదుతో కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను, యూదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జిల్లారా, ఇది మీకు తెలియను గాక. చెవియొగ్గి నా మాటలు వినుడి. మీరు ఊహించినట్టు వీరు మత్తులు కాదు, పొద్దుగొడిచి జామైన కాలేదు. ఏవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే, ఏమనగా అంత్య దినములందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవ్వనులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలగబందురు. ఆ దినముల్లో నా దాసుల మీదను నా దాసురాముల మీదను నా ఆత్మను కుమ్మరించెదను కనుక వారు ప్రవచించెదరు. పైన ఆకాశముందు మహత్కార్యములను, కింద భూమి మీద సూచక క్రియలను, రక్తమును, అగ్నిని, పొగ, ఆవిరిని కలుగజేసేదను. ప్రభు ప్రత్యక్షమగు ఆ మహిమ దినము రాకమునకు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుదురు. అప్పుడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయి వారందరూ రక్షణ పొందుదురు అని దేవుడు చెబుతున్నాడు. ఇశ్రాయేలీయులారా, నా మాటలు వినుడి, ఈ మాటలు వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను, మహత్కార్యములను, సూచక క్రియలను మీ మధ్యను చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనబరిచెను. అయితే ఆ రోజు ఎప్పుడైతే ఈ మాటలు మాట్లాడిన పేతురు, అప్పుడు ఏంటంట 3000 మంది రక్షింపబడతారంట. చూడండి, అది ఏమొచ్చినాం అంటే 29, 40 చూడండి, చదువు. ఇంకా అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందడానికి వారిని హెచ్చరించాను. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. హల్లెలూయా. అంటే ఎప్పుడైతే ఆత్మ వచ్చిందో ఎంతమంది రక్షింపబడ్డారంట? 3000 మంది. ఇందాక మనం ఏం చదువుకున్నాము? అక్షరము చంపివేస్తుంది, ఆత్మ జీవింపజేస్తుంది. అంటే ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు వచ్చిండో ఎంతమంది రక్షింపబడ్డారంట? 3000. అంటే అక్షరము చంపివేస్తుంది, ఆత్మ జీవింపజేస్తుంది అనే వాక్యములో ఆత్మ జీవింపజేసింది అనేది మనం ఇప్పుడు చూసినాం. అయితే అక్షరం ఎట్లా చంపివేస్తుంది? అసలు అక్షరము ఎట్లా మనని చంపివేస్తుంది? నిర్గమకాండం 32:28 వచనం చూద్దాం. ఎప్పుడైతే దేవుడు మోషేకి ధర్మశాస్త్రం ఇచ్చిండో ఆ రోజు ఏమవుతుందంట తెలుసుగా? దూడ దగ్గర వీళ్ళందరూ డాన్స్ వేస్తారు, మాకు దేవుడు కావాలని. అప్పుడు ఏమవుతుంది? దేవుని ఉగ్రత వాళ్ళ పైనకి వస్తుంది. అప్పుడు ఏమైతే చూద్దాం. 28వ వచనం. లేవీయులు మోషే మాట చొప్పున చేయగా ఆ దినమున ప్రజలలో ఇంచుమించు 3000 మంది కూలిరి. హల్లెలూయా. అంటే ఏమైందంట? ఎప్పుడైతే అక్షరము వచ్చిందో ఏం చేసిందంట? 3000 మంది చనిపోయారు. ఇక్కడ ఏమైంది? 3000 మంది. కారణం ఏంది? అక్షరము చంపివేయును, ఆత్మ జీవింపజేయును. మరి ఇది తెలుసుకొని మనం ఏం చేస్తాం?
పెంటెకోస్ట్ డే మంచిగానే ఉంది, దేవుడు పరిశుధాత్మ మన లోపలికి పంపించడం మంచిగానే ఉంది, దేవుడు పరిశుధాత్మతో మనం ముద్రించిన బాగానే ఉంది. అక్కడ 3,000 మంది చనిపోయారు, ఇక్కడ 3,000 మంది రక్షింపబడ్డారు, బాగానే ఉంది. మనకేంటి బ్రదర్ అంటారా? మత్తయి 16వ అధ్యాయం 18వ వచనం చూసుకుందాం. చూడండి, అసలు సంఘానికి దేవుడు ఎంత శక్తి ఇచ్చిండో. మరియు నీవు పేతురువు, మరి నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. హల్లెలూయా. అంటే దాని ముందు ఏం జరుగుతుంది అంటే అందరూ అంటారు అనమాట, యేసయ్య వారి శిష్యులను అడుగుతారు, అసలు నా గురించి అందరు ఏమనుకుంటున్నారంటే, ఆ శిష్యులు ఏమంటారంటే, కొందరు మీ గురించి ఏమంటున్నారు, మీరు ప్రవక్త అని, మీరు బోధకుడని అందరు అంటున్నారు అని అంటారు. అప్పుడు యేసయ్య అంటాడు, అసలు మీరు నా గురించి ఏమనుకుంటున్నారు అంటాడు. ఎంతమంది కదా యేసయ్య శిష్యులను అడిగిందంట, అసలు నా గురించి అందరు ఏమనుకుంటున్నారు, మీరేమనుకుంటున్నారు. అయితే ఆ శిష్యులు ఒక్కొక్క మాట మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు పేతురు లేచి ఏమంటాడంటే, నీవు నిజమైన దేవుని కుమారుడవు, నీవే క్రీస్తు అంటాడు. హల్లెలూయా. అప్పుడు యేసయ్య అంటాడన్నమాట, పేతురు ఈ బండ మీద నేను సంఘాన్ని కడతా అంటాడన్నమాట. సంఘము అనేది ఫస్ట్ యేసయ్య మాట్లాడేది అప్పుడే. ఏ బండ పైనంట? వాళ్ళన్న నీవు నిజమైన దేవుడు అన్నారు కదా, ఆ బండ పైన సంఘాన్ని, అంటే ఆ మర్మం పైన, ఆ మాట పైన సంఘానికి కడతారంట. సంఘానికి ఎంత శక్తి ఉందనేది యేసయ్య చెప్తారు. చదవండి. పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. చూడండి, ఇప్పుడు ట్రైన్ ఉంది, ఓకే, ట్రైన్ వచ్చి అడ్డం ఒక లారీలో గుద్దేసినా ఒక బండి గుద్దేయగలుగుతారా? అయితే ఆ లారీ ఏంటంటే, సాతాను ఇప్పుడు ఏంటి, లోకానికి ఎట్లా అంటే నడిపిస్తున్నాడు, పరిపాలిస్తున్నాడు అంట, రోగములతో, మరణముతో. అన్ఫార్చునేట్లీ ఏంటంటే, దురదృష్టవశాత్తు ఏంటంటే సంఘానికి కూడా వచ్చింది. సంఘంలో ఉన్న వాళ్ళు కూడా ఏంటంటే రోగాల పాలవుతున్నారంట, అప్పుల పాలవుతున్నారంట, మరణం అనేది వచ్చేసిందంట. అయితే సాతాను బలవంతుడు కావచ్చు, అది ఎవరికి? లోకానికి, కానీ సంఘానికి కాదు. అయితే యేసయ్య మాట ఏంటంటే, పాతాళ లోకపు ద్వారములు సంఘము ఎదుట నిలువ చాలవు. అంటే ఏంది? వాటి గేట్స్ ఉన్నాయి, సంఘం వచ్చిందంటే నిలిచిపోయాలంట. అంటే అక్కడ లారీ బలమైనది కావచ్చు, కానీ ట్రైన్ ముందు బలంగా నిల్చుంటుందా? అంటే ఇక్కడ శక్తి లారీకి ఉన్నట్ట, ట్రైన్కి ఉన్నట్ట? యేసయ్య మనని ట్రైన్ అంటారు. హల్లెలూయా. అంటే మీరు ఎంత బలం అంటే, మీ ఎదుట పాతాళ లోకపు ద్వారములు నిలవవు. అంటే అవచ్చి మనల్ని ముట్టుకోవడం కాదు, సంఘమే పోయి ఆ పాతాళ లోకపు ద్వారములు గుద్దుతున్నారు. హల్లెలూయా. అంటే మనని రోగం ఉండడం కాదు, అసలు సంఘం అంటేనే సాతానుకి వణుకు. ఇంకా ఊళ్ళో మీరు ఏ భాషలు అంటే అనొచ్చు. చాలా మంది ఏంటంటే చెట్టబడి అంటే భయపడతారు, రోగం అంటే భయపడతారు, ఎవరైనా ఇట్లా సీరియస్గా చూస్తే భయపడతారు. భయం అనేది దేవుని చిత్తము కాదు. దేవుడు ఆయన ఎంత గొప్పవాడైనా ఆయన కూడా మనల్ని భయపెట్టాలని ఏ రోజు అనుకోడు. ఎందుకంటే దేవుడు అంటే ప్రేమ ఉన్నాడు. సంఘానికి మరణం పైననే అంత అధికారం ఇస్తే మరి రోగం అనేది సంఘంలో ఉండొచ్చా? అలా లోయ మరి ఎంతమందికి ఇది అర్థమవుతుందో నాకు తెలియదు, కానీ అంటే మరణం అనేది సంఘం ఎదుట నిలవదంట. హల్లెలూయ. అంటే యేసయ్య చెప్తున్న మాట ఏంటి? అసలు సంఘములో మరణం అనేది ఉండద్దు, రోగం అనేది ఉండద్దు, పాతాళ లోకానికి సంబంధించిన ఏది కూడా సంఘములో ఉండద్దు. అట్లా ఉండద్దంటే మనం ఒక
బలం కావాలి, ఒక శక్తి కావాలి. ఆ శక్తియే పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా. అందుకే మనకి చేత కాకపోవచ్చు, కానీ ఎప్పుడైతే మనము యేసుని నమ్ముకున్నామో, మన లోపలికి పరిశుద్ధాత్ముడు వచ్చిండో, మనకి సమస్తము సాధ్యము. అందుకే సంసోను మీదకి పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు ఏం చేస్తారంట? సంసోను చంపిండా? నాశనం చదువుకున్నాం కదా. ఆయన ఏం చేస్తారంటే ఒక గేట్తో పోయి శత్రువులను గుద్దేస్తారంట, గొప్ప కార్యాలు చేస్తారంట. దావీదు ఏం చేస్తారంట? ఆయన మీదకి ఆత్మ వచ్చినప్పుడు సింహాన్ని అంట ఎట్లా చేస్తారంట? ఒక ఎగ్జాంపుల్ ఇస్తారంట. అంటే ఎంత చిన్నగా ట్రీట్ చేస్తారంటే, సింహం అంటే చాలా మంది భయపడతారు. అలాంటి సింహాన్ని 2 ముక్కలుగా చేసిందంట, 2 చీల్చిందంట. హల్లెలూయా. మరి సంసోను అట్లా కార్యాలు చేసిందంట, దావీదు అట్లా కార్యాలు చేసిందంట. ఎట్లా? దావీదు బలమా, సంసోను బలమా? వాళ్ళ మీదికి ఎప్పుడైతే ఆత్మ, దేవుని ఆత్మ వచ్చిందో అప్పుడు గొప్ప కార్యాలు జరిగినాయంట. అలాంటి పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే ఇంకా ఎన్ని గొప్ప కార్యాలు జరగాలి.